హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చెంచలాకు మంచి ఔషధ గుణాలు ఉన్న కలుపు మొక్క అనమాట. పూర్వం ఏ కూర దొరకనప్పుడు ఈ చెంచల కూర దొరికేది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. చక్రీ కాంచము అనేది సంస్కృత నామం. చెంచలి కూర, నీరు చెంచలి అని రెండు రకాలుగా ఉంటాయి. సాధారణంగా చెంచలి కూరనే వంటకాల్లో వాడతారు. ఇది చలవ చేస్తుంది, మలాన్ని గట్టిపరుస్తుంది, స్త్రీ దోషాలను పోగొడుతుంది. ఇది సర్వౌషధి. చెంచలాకు ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు విడిచిపెట్టరు. చెంచలాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో దీన్ని ఔషధంగా వాడేవారని మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ మొక్కల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ అధికంగా ఉన్నాయి. అనేక రోగాలను నయం చేయడంలో చెంచలాకు బాగా ఉపకరిస్తుంది. చెంచలాకులో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. కంటి సమస్యలు దరి చేరకుండా ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. వాత, పిత్త, కఫ దోషాలను పోగొడుతుందని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తే ఆస్తమా, తామర, ప్రిమెన్, స్టూవర్ సిట్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, ఋతుక్రమం ఆగిన లక్షణాలు వంటి అనేక పరిస్థితులకు చికిత్స చేసేటందుకు హెర్బల్ మెడిసిన్గా ఉపయోగిస్తారు. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని కూడా ఇది పోగొడుతుందన్నమాట. ఇంకా ఈ చెట్టు వేళ్ళ కషాయాన్ని కొద్ది మొత్తంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా బాలింతల్లో పాలు బాగా రావాలంటే ఈ చెట్టు వేళ్ళ కషాయాన్ని కొద్ది మొత్తంలో తింటే పాలు వస్తాయి అన్నమాట. కొద్ది మోతాదులో తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయట. ఆకులను పేస్ట్గా చేసి గాయాలపై, పుండ్లపై ఉంచడం వల్ల త్వరగా మానిపోతాయంట. చిన్నపిల్లలకు ఈ ఆకుకూరను పప్పుతో వేసి పెడితే ఎంతో మంచిది. వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారంట. శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించడంలో ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులను ఉపయోగించి ఆస్తమా, తామర, ప్రిమెన్, స్టూవర్ సిట్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మైగ్రేన్, ఋతుక్రమం ఆగిన లక్షణాల వంటి అనేక పరిస్థితుల నుంచి చికిత్స ఆకులు, లేత కాండాలు మరియు పువ్వులు తినదగినవి. మొక్క అనుగుణంగా అంటారు. ఇది గ్రామీణ ప్రాంతాలలో దొరుకుతుంది అన్నమాట. ఇది అవసరమైన పోషకాలకు మూలంగా పరిగణించబడుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక ప్రసిద్ధమైన వంటకం అన్నమాట. ఇది భోజనాలకు ప్రత్యేకమైన రుచిని జోడిస్తుంది మరియు పూర్తి వంటకం కోసం తరచుగా పెసరపప్పు వంటి పదార్థాలతో కలిపి వండుతారన్నమాట. ఇంకా సాధారణ ఆరోగ్యం ఈ మొక్క వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సహాయపడే లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు.